ఓం తత్సత్. ఓం నమస్తే శారదే దేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాబుద్ధిం చ దేహి మే విద్యాబుద్ధిం చ దేహి మే. సదాముక్తి సుధార్ణవంలో రెండవదైనటువంటి సచ్చిదానంద తరంగాన్ని మనం విచారణ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఆత్మ యొక్క లక్షణాలు అంటే స్వరూప లక్షణాలను వివరిస్తూ సత్ చెప్పేసుకున్నాం, చిత్ అయిపోయింది. ఇప్పుడు ఆనందాన్ని గురించి చెప్పుకుంటున్నాం. ఆనందం అన్నది ఆత్మ యొక్క స్వరూపమే. ఒక వ్యక్తి ఉండి విషయాల ద్వారా పొందే ఆనందం కాదు అని నిన్న విచారణ చేశాము. అక్కడే వచ్చింది ఏమని, తను భార్య భర్తను ప్రేమిస్తున్నాడు అంటే అది ఆమె కోసం కాదు, అది తన కోసమే అని బృహదారణ్యకోపనిషత్తులో ఉన్న విషయాన్ని కూడా ఈ గ్రంథ రచయిత ఉదాహరించాడు. నవారే పత్యు కామాయ పతి ప్రియో భవతి ఆత్మానస్తు కామాయ పతి ప్రియో భవతి. మైత్రేయికి చెప్తాడు యాజ్ఞవల్కుడు, ఓ మైత్రేయి, భార్యకు తన భర్త పైన ఇష్టం ఉంది అంటే అదేదో ఆయన పైన ఇష్టం ఉంది కాదు, అది తన కోసమే, తన ఆత్మ పట్లనే, తనకు ఆనందంగా ఉండాలి, తన ఆత్మకు మాత్రమే, తన ఆత్మసుఖం కోసం కోరే ఆమె తన భర్తను ప్రేమిస్తూ ఉన్నది అని చెప్పేశాం. ఆ తర్వాత చెప్తున్నాడండి అదే విషయమే. ధవోపి ఆత్మీయ సౌఖ్యాయ స్వజాయామధిగచ్చతి దత్వాఖిల సువస్తూని న తదర్థం కదాచన. అలాగే భార్య ఎలా అందో ఆ విషయమే బృహదారణ్యకోపనిషత్తులో చెప్పినటువంటి ప్రమాణమే చెప్తున్నాడు. భర్త కూడా తన ఆత్మానందం కొరకే ఎట్లంట సౌఖ్యాయ స్వజాయామధిగచ్చతి, తన భార్యను ప్రేమిస్తున్నాడు అంటే తన ఆనందం కోసమే కానీ ఆమె కోసం కాదు. ఈ విషయమే బృహదారణ్యకోపనిషత్తులో కూడా చెప్పింది. నవా అరే జాయాయై కామాయ జాయా ప్రియా భవతి. ఎందుకు కోరుతున్నాడంటే ఆమె వల్ల తనకు ఆత్మ కోసమే ఆమెను ప్రేమిస్తున్నాడు. ఆత్మానస్తు కామాయ జాయా ప్రియా భవతి, ఆత్మ కోసమే తన భార్యను అంటే తన కోసమే, అంతేగాని భర్త కోసం భార్య, భార్య కోసం భర్త కాదండి, అంతా ఆత్మ కోసమే అన్న విషయాన్ని వెలువరించారు ఇక్కడ 2 శ్లోకాల్లో. మనకు మామూలుగా లౌకికంలో విచారణ చేసినా కూడా మనం అనుకుంటూ ఉంటాం, అబ్బా మా భర్త అంటే ఎంత ఇష్టమో ఆమెకు పాపము అని, లేదా భార్య అంటే అతనికి ఎంత ఇష్టమో అని కానీ అనుకుంటూ ఉంటాం కొంతమందిని చూస్తే. మరి అటువంటి వాళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ముందే విడాకులు తీసుకుని వెళ్ళిపోతున్నారు. చూడండి ఏంటది, ఎందుకు జరిగింది మరి ఇలా అంటే, తన మాట చెల్లుబడి కాకుండా తన మాట ఆవిడ అంటే ఆ భార్య వినకపోతే అప్పుడు తనకిష్టం లేదు. అట్లే భర్తకు కూడా భార్య అంటే ఇష్టం లేదు, భార్యకు భర్త అంటే కూడా ఇష్టం లేదు. ఇతడి వల్ల నాకేమీ సుఖం లేదు, దుఃఖమే అని అర్థం చేసుకుంది అనుకోండి ఆవిడ, అప్పుడు భర్తను ఇంకా ప్రేమించేది పోనీ ద్వేషించుకుంటే చాలు. అంటే భార్యాభర్తల ప్రేమ కానీ ఇవంతా ఎటువంటివంటే ఎవరి కోసమో మనం అనుకుంటూ ఉంటాం చాలామందివి. నేను నిన్ను ఎంత చిన్నప్పటి నుంచి నేను మేము చదివించాము రా అబ్బాయి, నీ కోసం ఎంత కష్టపడ్డామో అని అంటూ ఉంటారు పిల్లల్ని చూసి చాలామంది. వాస్తవంగా అయితే అది ఆ కుమారులు కుమార్తెల కోసమో చేసినటువంటిది కాదు, అది తమ కోసమే. వాళ్ళు బాగా చదువుకొని గొప్పవాళ్ళుగా తయారైతే తమకు ఆనందం కలుగుతుంది, తమను బాగా పోషిస్తారు అన్న దృక్పథంలో చేయాల్సిందే. కానీ వాడు చిన్నప్పుడే తనను పోషించడం అర్థమైతే ఒక్కడు కూడా అసలు అంతవరకు వద్దండి.
మనం చూస్తున్నాం లోకంలో. ఒక గేదెను పట్టుకొచ్చాడు పాలు ఇస్తుందని, ఆ గేదె గొడ్డుపోతుంది, ఎప్పుడు కూడా అది ఏం లేదు పాలు ఇవ్వడం లేదనుకోండి, ఏం చేస్తాడు తెచ్చిన యజమాని? దాన్ని ఏదో ఈడి చేస్తాం పట్టమంటాడు. వద్దుది ఎందుకు, దాన్ని వాడు పోషిస్తాడు. చూసామా? కాబట్టి మనకు ఉపయోగపడుతుంది అన్నప్పుడే దాన్ని ప్రేమిస్తాం. ఇక్కడ మళ్ళీ మనకు ఒక డౌట్, ఏమండి మనకు ఉపయోగపడుతుంది అంటున్నారు, ఇక్కడ మన శరీరమును బుద్ధులతో ఉన్న ఈ సంఘాతమే కదా, దీనికి ఉపయోగపడుతూనే కదండి అంటే నో, కాదండి. ఎందుకంటే మన శరీరం కోసం అనిపించినట్లు అనిపించవచ్చు, కానీ శరీరం కోసం కాదండి. ఎట్లా చెప్తాము? తన శరీరముని కూడా తను, అంటే ఆత్మహత్య అంటున్నామే, తన శరీరాన్ని కూడా తను చంపేయాలా అనిపిస్తూ ఉంది కదా. రైళ్ళ కిందనో అదేదో పాయిజన్ తీసుకోనో, కరెంటు పట్టుకోనో, కిరసనాలు పోసి కాల్చుకోనో చనిపోతున్నారంటే ఏమర్థం? ఈ శరీరం ఉంటే తనకు సుఖం లేదు. చచ్చిపోయారు అంటారు, ఈ శరీరం పోతే బాగుండు. చాలామంది అంటూ ఉంటారు చూసారా, చస్తే బాగుండురా అబ్బా, చస్తే బాగుండును అంటే ఎవరికి? చస్తే బాగుండును ఎవరికి అంటే ఈ శరీరానికి కాదు కదా మరి. కాబట్టి ఈ శరీరం కూడా మన అనుభవంలో ఉంది. ఒక ఆయనకు షుగర్ వచ్చేసింది, కాలు వరకు ఆపరేషన్ తీసేయాల్సి వచ్చింది. తీసేయకపోతే తన స్వరూపానికి, అంటే ఆత్మ తను తన ఉనికి పోతుంది, తన ఉనికి, శరీరం కాదు అంటే చనిపోతాడు. అందువల్ల ఏం చేశాడు? ఆపరేషన్ చేయాలి అంటే చేసేయండి సార్, కోసేయండి అంటాడు. తీసేయండి అంటే తన ఆత్మ కోసంగా, తన ఆత్మే అన్నిటికంటే తనకిష్టం. అన్నీ కూడా తన ఆత్మ కోసమే. ఎందుకు తెలిసిన? ఆత్మ అన్నది ఆనందం. అది ఆత్మ అన్నదే ఆనంద స్వరూపం, సుఖస్వరూపం. కాబట్టి ఈ సుఖస్వరూపానికి మన స్వరూపమే ఆనందమైనప్పుడు, మన స్వరూపానికి అంటే వేరుగా ఏది ఉన్నా కూడా దాన్ని మనం అంగీకరించాం కదా. ఏమండి, ఇప్పుడు నేనే అదైనప్పుడు, నాకు నా స్వరూపానికి నష్టం అన్నప్పుడు నేను దాన్ని ఒప్పుకుంటానా? ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పుకున్నామండి. నిప్పు ఉంది, నిప్పు యొక్క లక్షణం కాంతినివ్వడం, కాల్చడం అని అనుకుంటే, అది కాలలేదు అనుకోండి, ఎర్రగాను లేదు, కాంతిగాను లేదు, అప్పుడు దాన్ని ఏమంటారు? నిప్పు అంటది, బొగ్గు అంటారు. అంటే ఏంటిది? తన లక్షణం పోతే తన స్వరూపమే పోతుంది. అది తన లక్షణం పోతే తన స్వరూపమే పోతుంది. తన స్వభావమే తన లక్షణం, తన లక్షణమే తన స్వరూపం అండి. అది కాబట్టి స్వభావం అన్నా, స్వరూపమన్నా, ఏమండి లక్షణం, ఇవన్నీ ఒకటే పదం యొక్క పర్యాయ పదాలే కానీ వేరువేరుగా మాత్రం లేవు. కాబట్టి మన యొక్క స్వరూపానికి హాని కలుగుతుంది అని అన్నప్పుడు ఇక అటువంటి దానికి మనం వెళ్ళం. ఇక్కడ ఆత్మ అన్నది ఆనందం కనుక తన ఆనందం కోసం తన శరీరాన్ని వదిలిపెడతాడు. తనకు దుఃఖం కలిగితే దుఃఖం పోగొట్టుకునే ప్రయత్నం చేస్తాడు. ఎందుకని? తన స్వరూపం అది కాదు కనుక. మన స్వరూపమే దుఃఖం అయితే ఆనందం కోసం ప్రాకులాడడం ఏమిటి? ఏమండి, అయితే మనం అనొచ్చు ఇక్కడ, ఏమండి విషయానందం అన్నది, మళ్ళీ వస్తున్నాం అక్కడికి. విషయాలలో కూడా ఆనందం ఉన్నది. అయితే ఎందుకు అది రుచిస్తున్నది విషయానందం అంటే, ఇక్కడ కూడా మన ఆనంద స్వరూపము ఆవరణతో, విక్షేపముతో, అజ్ఞానము, ఆవరణ, విక్షేపము అన్నటువంటివి మన స్వరూపమైన ఆనందాన్ని ఆవరణ కప్పివేస్తున్నది. ఎందుకు? అజ్ఞానం వల్ల. దానివల్ల విక్షేపం కలుగుతున్నది. కాఫీ ఉంటే బాగుండంటుంది, టీ ఉంటే బాగుండంటుంది, సినిమాకి పోతే బాగుండంటుంది. చూసామండి, ఎందుకు? ఇదే విక్షేపం. ఎందుకు? అజ్ఞానం వల్ల. అరే నీ స్వరూపము ఆనందం అయినా విషయాలలో ఎదుగుతున్నాం. మన స్వరూపము సత్, చిత్, ఆనందం. మన స్వరూపం సత్ అంటే ఎప్పటికీ ఉండేది. మనం ఏం చేస్తున్నాము? అసత్ పదార్థాన్ని పట్టుకొని, అది శాశ్వతంగా ఉంటుంది అని పరుగులు పెడుతున్నాం.
మన స్వరూపము చిత్. అటువంటి జ్ఞాన స్వరూపాన్ని పట్టుకొని మనం ఏం చేస్తున్నాం, ఈ స్వరూపాన్ని, మన యొక్క స్వరూపాన్ని అచిత్తుగా అంటే అజ్ఞానంగా పోల్చుకొని ఇక ఏదో లౌకిక జ్ఞానాలంతా ఇవి నిజంగానే ఉంటాయి, ఇది నిజమైనటువంటి స్థితి అనుకొని అవి పొందాలనేటువంటి వాటి వైపు మళ్ళిస్తున్నాం మన జ్ఞానాన్ని. ఎందుకు? మన స్వరూపం మనకు తెలియడం లేదన్నమాట. కనుక ఇక్కడికి వచ్చేటప్పటికి మన స్వరూపము ఆనందం, సుఖం. ఏమండి, సుఖమన్నా ఆనందమన్నా సుందరం అని కూడా అంటుంది. సత్యం శివం సుందరం, ఇది ఆత్మలక్షణం. సత్యం అంటే సత్యం ఎప్పటికీ ఉండేది. శివం అంటే ఆత్మ, అదే చిత్, శుభం అని, సుందరం అని. ఇంకా ఉపనిషత్తులు అయితే తైత్తిరీయ ఉపనిషత్తులు ఏం చెప్పింది? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యము జ్ఞానం అనంతం అన్నది. ఇక ఇప్పుడు మనం చెప్పుకుంటే లక్షణాలు సత్ చిత్ ఆనందం అన్నది. అంటే అస్థి భాతి ప్రియం అన్నది. కాబట్టి సుఖమన్నా ప్రియమన్నా ఎంత ఒకే పర్యాయ పదాలే. ఆనందం, ఆనందం అంటే ఎటువంటి ఆనందం అది అంటే అనంతం, అంతము లేనిటువంటి, అంటే సర్వము వ్యాపించినటువంటి ఆనంద స్వరూపం. అంతేగాని కాస్త కాఫీ, కాస్త సినిమా, కాస్త అలా కాదు, అనంతమైనటువంటిది. అది అనంతం కనుకనే, ఆనందం అనంతం కనుకనే మన స్వరూపము సత్ చిత్ అయి కూర్చున్నది. సత్ అంటే 3 కాలాల్లో ఉండాలి. మరి అదే కదా ఆత్మ. ఎప్పుడైతే ఆత్మ అన్నామో అది అనంతంగానే కావాలి. అనంతం కాకపోతే ఒక కాలంలో నశించిపోతుంది కదా. కాబట్టి ఆనందం అంటేనే అనంతం, దానికి అంతం లేదు కనుకనే అది ఆనందం. అంతం ఉండే ఆనందాన్ని మనం క్షణం కోరుతామండి అంతే. అది నశించిపోతుంది అని మనకు తెలుసు. ఈరోజు మంచి ఫోన్ తెచ్చాం, కొద్ది రోజులు పోతూ ఉంటుంది, అది అనంతమైతే కదా అమిత ఆనందం. మనం భావిస్తున్నాం అంతే ఊరికి కల్పనతో, ఇది చాలా కాలం ఉంటుంది అని. ప్రతి ఒక్కరిని, ప్రతి ప్రాణి కానీ ప్రతి వస్తువుని కానీ మనం ప్రేమిస్తున్నాం అనంతం అనుకోని. కాదు, ఇవంతా రూపనామాలతో ఎప్పుడైతే కనపడుతున్నదో ఇది అనంతం కాదు. అయితే మన స్వరూపమైనటువంటి ఆత్మ స్వరూపమైనటువంటి ఆనందం అనంతం. ఇప్పుడు మనం విచారణ చేసేటప్పుడు సత్ అంటే అర్థమైంది మనకు, 3 కాలాల్లో ఉన్నది, దాన్నే అస్థి అన్నారు, అస్తిత్వం. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో ఒక కాలంలో ఉంటున్నాయి, ఒక కాలంలో పోతున్నాయి, నశించిపోతున్నాయి. ఆత్మ అలా కాల పరిమితికి, అంటే ఒక కాలంలో ఉండి ఒక కాలంలో నశించేది కాదు, అంటే కాల పరిచ్ఛేదానికి లోనయ్యేది కాదు. కనుక అది సత్యము అని చెప్పుకొని ఉన్నాం, బాగా విచారణ చేసాము. అయితే ఇప్పుడు అది ఎటువంటిది? 3 కాలములలో నశింపు లేనిది, సర్వత్రా వ్యాపించి ఉన్నది అని ఇప్పుడు అన్నాము. దానిని తెలుసుకునేటువంటి జ్ఞానం ఏమండి, ఆ సత్య వస్తువును, ఆత్మను తెలుసుకునేటువంటి జ్ఞానం ఉన్నది. అది కూడా అది అనంతమైనప్పుడు, అది పరిమితికి లోను కానప్పుడు, కాల పరిమితికి లోను కానప్పుడు ఈ జ్ఞానం కూడా అలానే పరిపూర్ణం కదా. అలా కాకుండా పరిమితికి, ఈ జ్ఞానం పరిమితి చెందిందనుకో, ఒక కాలంలో ఉండి కాలంలో పోతే ఆ సత్యాన్ని గురించిన జ్ఞానం ఎలా ఉంటుంది? అది ఉండడానికి వీల్లేదు. కాబట్టి సత్ అంటేనేమో అది పరిపూర్ణమే, జ్ఞానము పరిపూర్ణమే. కనుక సత్యాహి చిత్, సత్యమే జ్ఞానం అన్నాం. ఇప్పుడు ఈ బ్రహ్మజ్ఞానం ఉన్నదే, ఈ ఆత్మజ్ఞానం, ఇదే ఆత్మ అని మనం విచారణ చేస్తున్నాం. అలాగే ఆనందం అంటే కూడా ఇది అనంతం. ఇది కూడా ఎలా ఉండాలి? ఆ 3 లక్షణాలు సత్యచిత్ ఆనందవంత ఆత్మ లక్షణాలు అన్నప్పుడు ఇది కూడా కాల పరిచ్ఛేదానికి పరిమితం కావడం లేదు. ఒక కాలంలో ఉండి ఒక కాలంలో పోయేది కాదు ఈ ఆనందం. అట్లా పోయేదంతా విషయానందము. అదైనా ఎందుకు వెళ్ళాలండి అంటే అదో విషయము ఎప్పుడు వచ్చింది రూపనామాలతో. ఏమండి, రూపనామాలతో ఎప్పుడు వచ్చిందో
అది మన భ్రాంతి ఉన్నంత వరకు, లేదా మన మనసులో ఉన్న కోరికలు ఎలా ఉంటాయో అంతవరకు ఏది ఉంటుంది, తర్వాత నశిస్తుంది. ఇప్పుడు బంగారు బిస్కెట్ ఉందండి, దానిపైన ఏ కోరిక లేదు. సపోజ్ ఎవరో తెచ్చారు 100 గ్రాముల బంగారు బిస్కెట్ తెచ్చాడు కోవిట్ నుంచి అనుకుంటే, ఎందుకు లేబా అని అక్కడ పెట్టెలో కింద పడేశారు వాళ్ళు, ఏమీ నష్టం లేదు. ఇప్పుడు బంగారు అట్లే ఉంటుంది 100 గ్రాములది. అలా కాకుండా తెచ్చిన మరుసటి రోజు పోయి ఒక చైన్ తయారు చేయించిందనుకోండి అమ్మగారు, తయారై వచ్చేసిందండి ఇప్పుడు చైను, తెస్తూనే ఇటుపక్క అటుపక్క అందరికి చూపించేసింది, తన ఇంటి పక్కన ఉండే వాళ్ళందరికీ. అందరూ ఏం బాగలేదే అక్క, వదిన, అమ్మ, చిన్నమ్మ, పెద్దమ్మ అన్నారు. అప్పుడు ఈమెకేమైంది, ఏమన్నారు, ఇంకా ఏంది సూర్యముఖి ఉన్నది కొత్త చైన్ మోడలు, అది చేయించకుండా చంద్రముఖి ఏంది అక్క అన్నారు. అప్పుడు ఈమెకేమైంది, ఆ చైన్ అంటే ద్వేషం కలిగింది. మరుసటి రోజు అక్కడికి పోయి చైనును కరిగించి వేసింది, చైను నశించిపోయింది. ఏంది చెప్పండి ఇప్పుడు. ఇదంతా కూడా మన మనస్సులో చెలరేగే రాగద్వేషాలను బట్టి, మనోవృత్తులను బట్టి అది పరిమితి చెందినట్లు కనపడుతున్నది. అంతేగాని అనంతము. అసలు ఆత్మ లక్షణమే ఆనందం కదా, ఆనందం అనంతం. అయితే ఎప్పుడైతే కొన్ని రూపాలు, కొన్ని కొన్ని ఆలోచనలు, కొన్ని మనోవృత్తుల ద్వారా ప్రసరిస్తూ ఉందో అది పరిమితిగా కనిపిస్తున్నది. అది కాబట్టి ఆత్మ నిజానికి పరిమితి, ఆనందం నిజానికి పరిమితికి కాల పరిమితికి, కాల పరిచ్ఛేదానికి లోనైనది కాదు. అది నిత్యానందం. అది ఆత్మ ఎప్పుడైతే సత్తన్నామో ఇది కూడా నిత్యం, ఇది కూడా నిత్యానందం. ఒకసారి చూద్దాం, ఆలోచించండి మీరు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు మీకు ప్రియంగా లేనటువంటి, మీకు ఇష్టము లేనటువంటి వ్యక్తులతో పెద్దగా మాట్లాడడం, మీకు ఇష్టము లేని వస్తువులను మీరు స్వీకరించడం, ఇవన్నీ చేశారా? చేయలేదు. ఎందుకని మరి? మీకు ఏవైతే సుఖాన్ని ఇస్తాయి అనుకుంటూ ఉంటారో, మీకు ఏవైతే పరమ ప్రియంగా తోస్తాదో, ప్రియం అంటే కూడా అది అస్థిభాతే, ప్రియం అంటే ఆనందం. ఏదైతే మీకు ప్రియంగా ఉంటుందో దానిని కలుసుకోవాలని, దానితో ఉండాలని, అటువంటి సంపాదించాలనే కోరుకుంటారు. కానీ అప్రియమైనటువంటి వాడి జోలికి వెళ్ళరు కదా. కాబట్టి నిత్యానందం అది ఒక క్షణంలో ఉండే ఇప్పుడే పోదు. అంతేకాకుండా తన స్ఫురణకు, తన స్ఫురణ జ్ఞాపకం ఇంకొక దానిపైన ఆధారపడదు. ఇది ఎందుకు ఆధారపడదండి ఆనందం కూడా? అంటే ఇది జ్ఞానం, సత్ చిత్ కదా, చిత్ ఆనంద లక్షణం చిత్. కాబట్టి ఇది జ్ఞానానందం, పరిమితికి లోను కాదు ఇది. కనుక అనంతమైన ఆనందం. వాస్తవానికి ఆత్మ అన్నది సుఖప్రదము కాదు. అది అంటే సుఖాన్ని ఇచ్చేటువంటిది కాదు ఆత్మ అన్నది. అది సుఖమే, అది ఆనందమే, ఆనందాన్ని ఇచ్చేది కాదు. ఆత్మ అన్నది ఆనందాన్ని ఇచ్చేది కాదు, అది ఆనందమే. ఏమండి? కాబట్టి ఇది ఆనందదాయకం కాదు, ఆత్మ ఆనందమే, అది అనంతం. ఆ పెరిగేది కాదు, తరిగేది కాదు, అయిపోయేది కాదు, నష్టపోయేది కాదు, వచ్చేది కాదు, పోయేది కాదు. అది స్వరూపం ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఒక అనుభవం కాదు. ఏదైనా లడ్డు తిన్నాం అదొక ఎక్స్పీరియన్స్ మనకు, అలా కాదు. అది అనుభవమే. ఒక వస్తువులాగా ఒక అనుభూతిని, తీగా ఉంది, ఆ సినిమాలో డ్యాన్సులు బాగున్నాయి, అలా కాదు. ఇది అనుభవమే. అనుభవం అని ఎప్పుడన్నామో అది జ్ఞానమే. జ్ఞానమే అనుభవం అండి. అనుభవమే జ్ఞానం. రెంటికి తేడా లేదు, రెండు పదాలకు. అనుభవమే జ్ఞానం. జ్ఞానం కలిగితే అదే అనుభవం, అనుభవం కలిగితే అదే జ్ఞానం. ఇప్పుడు ఒక చిన్న టిఫిన్కి పిలిచారు, బిస్బేళాబాత్ అని పెట్టారు. అంతవరకు నేను తినలేదు, చాలా బాగా ఉంది అనిపించింది. ఇది నా యొక్క అనుభూతి. అడిగారు, ఎట్లా ఉంది సార్? చాలా బాగుందమ్మా అన్న. అంటూనే అడిగాను, ఏంటమ్మా దీని పేరు? ఇది బిస్బేళాబాత్ సార్ అన్నారు. ఇప్పుడు
ఆ బిస్బేళా బాత్ అనే దాని యొక్క జ్ఞానం కలిగింది కదా, ఎలా చేశారు, ఎట్లా ఉంది, ఎంత రుచికరంగా ఉంది, ఎప్పుడు తింటారు, ఏం కథ, ఇది జ్ఞానం. అనుభవం ఉంది కదా, ఏమనుభవం, తింటూ ఉంటే ఇలా ఉంది, తింటూ ఉంటే ఇలా ఉంది అని నాకే తిన్నవాడికి అనుభవంలో ఉంది. కాబట్టి అనుభవమే జ్ఞానం, జ్ఞానమే అనుభవం. చాలామంది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ మాట చాలామంది అంటూ ఉంటారు, ఆయనకు జ్ఞానం ఉంది కానీ అనుభవం లేదండి. ఇది ఎంత తమాషాగా ఉంటుందంటే జ్ఞానం ఉందంటే అనుభవం లేదంట. అదెట్లా? జ్ఞానం అంటేనే అనుభవం అండి. కాకపోతే ఎక్కువ రోజులుంటే మనం అనుభవం అనొచ్చు. ఇప్పుడు ఒక డాక్టర్ అయిపోయింది, హౌస్ సర్జన్ కూడా అయిపోయింది, ఎంబీబీఎస్ డాక్టర్ ఉద్యోగం వచ్చేసిందండి. ఇప్పుడు అతను డాక్టరా కాదా? 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ అదే కాదు, అప్పటికే డాక్టర్ అతను. ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో, జ్ఞానం కలిగినట్టు ఎంబీబీఎస్ డిగ్రీ ఇచ్చేశారో అప్పుడే డాక్టరు అతను. కాకపోతే మనం ఏమంటామంటే ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎక్కువ దాంట్లో ఉంటుంది కనుక, సబ్జెక్ట్లో ఉంటాడు కనుక మంచి అనుభవస్తుడు అంటున్నాం. అలాగే ఇక్కడ ఆత్మజ్ఞానం వేరే, ఆత్మానుభవం వేరే అనేటువంటి మహానుభావులు ఉన్నారు. భావులు కాదు, మహానుభావులు. జ్ఞానమేనండి అనుభవము, జ్ఞానమే అనుభవం. అది ఎట్లా ఉందో, ఇప్పుడు ఒక ఫారిన్ నుంచి వస్తే ఒక చాక్లెట్ తెచ్చాడండి, మీకు ఇచ్చాను, నోట్లో వేసుకున్నారు మీరు. ఇప్పుడు అది ఎట్లా ఉందో మీ అనుభవానికి తోచింది, మీ జ్ఞానానికి తెలిసింది, అంతే కదా, అనుభవము జ్ఞానము. కాబట్టి ఇది ఆత్మ, ఈ ఆనందం అన్నది అనుభూతికి వచ్చేది కాదండి, అది అర్థం చేసుకోవాల్సిందే. ఇప్పుడు మనం ఏ వస్తువునైనా సరే మనకి ఇష్టంగా చూచామంటే అది ఆ వస్తువు కోసం కాదు, మన ఆత్మ కోసమే. ఎందుకని? ఆత్మ అన్నది ఆనందమే కనుక అది ఏదో కాదు. మళ్ళీ ఆత్మ అంటే మళ్ళీ అక్కడెక్కడ పైలోకాలు కాదు, నీవే అంటే శరీరంతోనా? కాదు, శరీరాన్ని పక్కన తీసి పెట్టవయ్యా. ఇప్పుడు ఈ శరీరం మధ్యలో అడ్డొస్తూ ఉంటుంది, నీవే అంటేనే తకీనండి, శరీరంతో నేను ఎలా అంటావు? నీ తత్వమసి అన్నారనుకోండి, నేనెట్లా అవుతాను బ్రహ్మ? నీ శరీరంతో పోల్చి కాదు చెప్పడం. నిన్ను శరీరం నశిస్తుంది, మార్పులు చెందుతూ ఉంది, అది ఎలా అవుతావు? కాబట్టి ఆ ఆనందం నీవే, ఆత్మ నీవే. కాబట్టి ఆత్మ నీవే అయినప్పుడు నువ్వు వేరు ఎలా తెలుసుకుంటావు చెప్పండి ఒకసారి. చాలామంది అంటూ ఉంటారంటే ఆత్మ దర్శనమైంది, ఆత్మను చూచాడు. ఎట్లా? తన ముఖాన్ని తాను చూసుకోలేడే. ఏమండి? అద్దంలో చూసుకోవచ్చు కదా సార్ అంటే, అద్దం వేరే వస్తువు, అద్దంలో కనపడేది నీ ముఖం కాదు, నీ ప్రతిబింబము. అది కుడి ఎడమలుగా, ఎడమను కుడిగా కూడా చూపిస్తుంది. అద్దానికి రంధ్రాలు ఉన్నాయనుకో, నీ ముఖం అంతా చుక్కలు కనపడతాయి. కనుక ఆత్మను నీకంటే వేరుగా తెలుసుకోలేవు, ఇది గుర్తుపెట్టుకోవాలి. కనుకనే ఆత్మజ్ఞానం కలగాలి. ఆత్మ కాదు పొందాల్సింది, ఆత్మజ్ఞానం పొందితే ఆత్మ అంటే ఏదో తెలిసి వస్తుంది. నీకంటే వేరుగా ఆత్మను తెలుసుకోలేవు. మరి ఎట్లా? ఏమండి ఇంత కష్టపడి ఎంత వింటున్నామే, మీరు అప్లోడ్ చేసేటన్నీ వింటున్నాం కదండి, 10 మందో 15 మందిమో, మేమంతా జ్ఞానులుగా కావాలనా లేదా, అవుతామా లేదా అంటే ఆత్మ కనపడేది కాదు, నువ్వు చూడలేవు. మరి ఎలాగా? నీవే ఆత్మగా తెలుసుకుంటావు. అది ఇప్పుడు వచ్చిన సౌ. ఆత్మను చూచేది, పొందేది అలా కాదు. నేనే అంటే మళ్ళీ శరీరంతో కాదు, నేనే, నా నిజస్వరూపమే ఆనందం, నా నిజస్వరూపమే సత్ చిత్ అశ్రీభాతి అని తెలుసుకుంటావు. అది ఇది కావాల్సింది. కాబట్టి ఈ ఎంత కూడా ఇదంతా ఎలాంటిదంటే, అనంతమని ఎప్పుడైతే అర్థమైందో, ఆత్మ అనంతమని ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో అప్పుడు ఏమైంది? ఈ సత్యము, ఈ జ్ఞానము, ఈ ఆనందం అనేదంతా కూడా ఆత్మ యొక్క స్వరూప లక్షణము అని తెలిసిపోతుంది. ఆత్మ యొక్క స్వరూప లక్షణము అని ఎప్పుడు తెలిపిందో అదే నేను ధైర్యంగా ఉంటుంది. ఎందుకు? నీ లక్షణాలుగా అవే చెప్పినప్పుడు. ఆత్మ నీకంటే వేరైనది కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం.
నీకంటే వేరుగా ఎక్కడో వలవైకుంఠపురములో ఆ మూల అట్లా లేదు. అది నీవే. అయితే మనకు అడ్డు ఎందుకు వస్తుందో శరీర మనోబుద్ధులు అది. కాబట్టి సత్ చిత్ సుఖము అనే లక్షణాలు ఉన్నాయే. ఈ ఆత్మస్వరూప లక్షణాలు తెలుసుకోవడం అంటే అది ఆత్మ మిగిలిన ఏ పుస్తకమో ఏ టేబుల్ లాగా ఒక వస్తువు కాదు అని తెలుసుకోవాలి ఫస్ట్. అంతేకాదు నువ్వు ఏ వస్తువుని చూస్తావో, ఈ ఫోన్ను చూస్తావా, టీవీని చూస్తావా, గోడను చూస్తావా, కుక్కను ఏ వస్తువును చూసినా కూడా అది ఆత్మ కంటే వేరుగా లేదు అని తెలుసుకోవాలి. కొద్దిగా విచారం చేద్దామండి. ఇప్పుడు జగత్తు ఉందా లేదా? జగత్తు ఉంది. ఆత్మ ఉందా లేదా? ఉంది. మనకు తెలుస్తుంది ఆత్మ అంటే సచ్చిదానందం, ఉండి ఉనికి, నా శరీర మనోబుద్ధులకు ఆధారమైనది. ఇది ఆధేయము, సింపుల్గా చెప్పుకుంటే కదా. కాబట్టి ఆత్మ ఉంది, జగత్తు ఉంది అని అనుకుంటూ ఉంటాం మనం. ఏం లేవనుకోండి తర్వాత. కాబట్టి ప్రపంచం ఉంది, ఆత్మ ఉంది. జగత్తు ఉంది అనడానికి ఆత్మ జగత్తుకు ఆధారంగా ఉంది. ఈ జగత్తు ఉంది అనడానికి ఆత్మ అన్నది ఆధారంగా ఉంది. ఏంటిది? ఏమండి, తరువుకి గిరి భారమా, గిరికి తరువు భారమా అన్నట్లు అలా కాదు ఆధారం అంటే. వాడెవడో సన్యాసికి శిష్యుడు ఒకడు చేతులు నెయ్యిని పెట్టుకొని నేతికి గిన్నె ఆధారమా, ఆ గిన్నెకి చెయ్యి ఆధారమా? అలా కాదు. నెక్లెస్కు బంగారం ఆధారం అని చెప్పుకుంటాం, అలా ఆధారం కాదు ఆత్మ. మరి ఎట్లా ఆధారం అంటే ఏది ఉంటే జగత్తు ఉన్నదో. ఏమండి, ఇప్పుడు ఆ నెక్లెస్ ఉండడానికి ఆధారం బంగారం ఎందుకు అనాల్సి వచ్చింది? బంగారం అన్నది లేకపోతే ఆ బంగారు నెక్లెస్ లేదు. మట్టి అన్నది లేకపోతే కుండ అన్నది లేదు. అదే ఉపాదాన కారణం అన్నారు. ఆ రూపేణ కుండకు మట్టి అధిష్టానము, ఆధారము. అలాగే జగత్తు ఉంది అని నీకు ఎవరు చెప్పినారయ్యా? ఎవరు చెప్పినారు చెప్పు? ఎవరు చెప్పారా? జగత్తు చెప్పిందే? చెప్పలే. మరి ఉందని ఎడ తెలిసింది? అది ఆకాశం ఉంది, గాలి ఉంది. అవి ఒక్కటన్నా నీతో మాట్లాడినాయా? ఒక్క రోజున చెప్పినాయా? మరి నీకు తెలిసింది కనుకనే నీ జ్ఞానములో ఉంది జగత్. కాబట్టి ఆ జగత్తుకు ఆధారం ఎవరు? నీవు అనబడే ఆత్మ. ఈ విధంగా జగత్తు ఉంది అనడానికి ఆధారము ఆత్మ. లేదు, ఈరోజు టిఫిన్ ఇడ్లీ బాగా ఉంది, దోశ బాగా లేదు, ఇవన్నీ చెప్తున్నావంటే నువ్వు అనుభవించే ఈ టీవీ బాగా లేదు, ఈ టీవీ బాగా ఉంది, ఈ కొంప బాగలేదు, ఈ కొంప బాగా ఉంది అని అంటే జగత్తులో ఆ మనిషి చాలా దుర్మార్గుడు, ఈ మనిషి చాలా మంచివాడు అని వాళ్ళు చెప్పడం కాదు, నువ్వు చెప్తున్నావు. కాబట్టి జగత్తుకే నీవు ఆధారం. నీవు అనబడేటువంటి జ్ఞానం ఆధారం, నీవు అనబడే ఆనందం ఆధారం. ఈ జగత్తు ఒక కాలంలో ఉంటుంది, ఒక కాలంలో పోతుంది. ఆత్మ ఆ మార్పులు చెందేటువంటి జగత్తును తెలుసుకుంటూ తాను మార్పులు చెందకుండా ఉంది. తాను ఉంది, ఆత్మ ఉంది అనేటప్పటికి సత్తది అంటే ఏంటి అర్థం? అది ఇంకొక దానిపైన ఆధారపడకుండా ఉంది. అది స్వయం సిద్ధం, స్వయం ప్రకాశకం అండి. తాను ఇది ఆత్మ లేకుండా పోవడం అంటూ లేదు. ఎందుకని? ఏం లేకుండా పోవచ్చేమో, ఆత్మ కూడా చచ్చిపోతుంది అంటున్నారు. అది ఆ పక్కన మైక్లో వినపడుతుందే. అనేక ఆత్మలు ఉన్నాయి, ఒక ఆత్మ చచ్చిపోతుంది, ఇంకొక ఆత్మ ఉంటుంది. ఇది ఈడు దురాత్మ, అది మంచి ఆత్మ, అది సత్యాత్మ అని చెప్తున్నారు కదండి. భలే చెప్తారా మీరు అనవచ్చు. మీరు అక్కడ వాళ్ళు అనుకోవడం ఆత్మలు అని దేని పోల్చుకున్నారు? ఈ జీవుడికి, జీవాత్మకు. అలా కాదు. ఆత్మ అన్నది ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. బ్రహ్మే ఆత్మ. అది ఉన్నది ఒకటే, అనేకంగా ఉండడానికి లేదు. అనేకమైతే పరిమితి అవుతుంది. పరిమితి అయితే ఏమవుతుంది? ఒక కాలానికే పరిమితి, ఒక కాలంలో నశిస్తుంది కదా. అందువల్ల ఒక కాలంలో ఉంటూ ఒక కాలంలో నశించేది కాదు కనుకనే ఆత్మను సత్ అన్నారు, సత్యం అన్నారు. అది సత్. అలాగే ఆత్మజ్ఞానం కూడా ఏమండి ఎప్పటికీ ఉంటుంది. దానికి కూడా కాల పరిచ్ఛేదం లేదు. అందువలనే
నన్ను ఏమన్నారు? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారండి. ఎట్లా మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు సత్ రూపేణ అహం సదా అస్మి. సత్ స్వరూపంగా సద్రూప చైతన్యంగా నేను సదా ఉన్నాను. నేను ఈ నశించే శరీర మనోబుద్ధులు కలిగిన వాడను కాను. నేను సత్ ఆ రూపేణ ఉన్నాను. ఎందుకో ఇదిగో మారిపోయి అన్నింటినీ నేను తెలుసుకుంటూ ఉన్న బాల్యాది అవస్థలు జాగ్రత్త అవస్థలు మారిపోతుంటూ తెలుసుకోవడంలా నేను ఆ తెలుసుకునే జ్ఞానమే కదా ఆత్మ. కాబట్టి సత్రూపేణ నేనున్నాను. చిత్ రూపేణ అహం సదా భామి. చైతన్య రూపంగా చిత్ రూపంగా జ్ఞాన రూపంగా నేనే ఉన్నా. కాబట్టి సత్తే చిత్. ఆనంద రూపేణ అహం సదా భామి. ఆనంద రూపంగా కూడా నేనే ఉన్నా. నేను ఆనందం కావాలనుకునేవాడిని కాదు. నేను ఆనంద రూపం నేనే. అందువల్లనే దుఃఖం కలిగితే పోగొట్టుకోవాలనుకుంటున్నా. దుఃఖం కలిగితే పోగొట్టుకోవాలనుకున్నది ఈ శరీరం కదా అనొచ్చు మీరు. కాదు. ఎందుకు? నిజంగా దుఃఖాన్ని పోగొట్టుకోవాలా అని అనుకునేట్టుగా ఉంటే నువ్వు గాఢ నిద్ర దోమలంతా చుట్టుకొని ఉన్నాయి, నువ్వు కదలకుండా పడుకొని నిద్రపోతున్నావు. పక్కనుండే వాళ్ళు చూసి అబ్బా ఇంత దోమలు గరుస్తుంటే గురకబెట్టి నిద్రపోతున్నాడయ్యా ఈయన అంటున్నారు. మరి దోమలు గరిస్తే దుఃఖమే కదా, మరి ఎలా నిద్రపోతున్నావు? చూడండి. కనుక మన స్వరూపమే ఆనందం. అందుకే అది సత్చిత్తానందం. అందువలనే అద్వైత మకరందం అనే గ్రంథంలో ఒక మాట ఉందండి. కదాచిత్ నాహమప్రియ, కదాచిత్ నా అహం అప్రియ. నాకు నేను ఎప్పుడూ అయిష్టం, అప్రియం కాదు. నాకు నేను ఎప్పటికీ ఇష్టమే. నాకు నేను అనేటప్పటికి మళ్ళీ నాకు శరీరంగా అని ఆలోచించవద్దు. శరీరంగాని నేను, అది ఆత్మ. ఈ ఆత్మకు తన పైన తానికి ద్వేషం లేదు. శరీరం పైన ఉండొచ్చు, ఇతరం పైన ఉండవచ్చు. నాకు నేను ఎప్పుడూ అప్రయంగాను. నాకు ఈ ప్రపంచంలో ఏది ఇష్టము అని ఒకసారి ప్రశ్న వేసుకొని చూడండి మీకే మీరు. నాకు నేను అయిష్టంగా లేని విషయంలో ఏ అభిప్రాయము లేదు. నాకు నా శరీరం అంటే ఇష్టం లేకపోవచ్చండి. ఎందుకు? ఒకటేమైనా మోకాలు నొప్పులు ఉన్నాయి, ఒకటేమైనా తలనొప్పి వస్తుంది. ఏందిరా ఈ పాడు శరీరం, ఇంత కర్మ చేసుకొని పుట్టాను అంటాడు ప్రతి ఒక్కడు. ఇంత కర్మ, ఎంత పాపం చేసుకొని పుట్టానో అంటాడు. మరి శరీరం పైన ఇష్టమా? అందువల్ల నాకు నేను ఎప్పుడు ఇష్టమే. అందువల్ల ఇతరమైన వాటన్నిటి కూడా ఇష్టపడుతున్నాను, నాకు ఇష్టం కనుక. సత్ చిత్ ఆత్మ ఎటువంటిది? ఇది ఆనందం, అనంతం కనుకనే అది కూడా ఎప్పుడు ఉండేది. కనిపించేదంతా కూడా పరమాత్మయే. అంత ప్రతి ఒక్కటి కూడా. ఈ కనిపించే పరమాత్మను చూడ్డానికి ప్రపంచమేమీ ప్రతిబంధకం కాదండి. ఈ ప్రపంచం అంటే శరీరంతో కలుపుకొని ఇది పరమాత్మను లేదా బ్రహ్మను అర్థం చేసుకోవాలంటే ఇదంతా అడ్డమేమో, మనం హిమాలయాలు పోవలేమో అనుకోవడం కాదు. ఇదేం అడ్డం కాదు. ఎందుకో తెలుసండి, సముద్రాన్ని చూడాలనుకున్నావు, నువ్వు పోయావు అక్కడికి. ఆ అలలు ప్రతిబంధకమా, అడ్డమా? ఇప్పుడు మట్టిని అర్థం చేసుకోవాలి, కుండ అడ్డమా? కుండ ఉంటే ఉండనివయ్యా. ఆ కుండ కూడా మట్టే అని అర్థం చేసుకోవడమే కదా, అదే కదా జ్ఞానం. అలాగే ప్రపంచం ఉంది, దీని నుంచి బయటపడాలి. ఈ శరీరం ఉంది, యోగాలో కూర్చొని శరీరాన్ని మర్చిపోవాలి. ఇవంతా కూడా ఒక కోణంలో మనసులో చెలరేగినటువంటి ఆ వికారాలే, అంతేగాని మనకు తెలియడంలే. అంత ఆనందమయంగా ఉందో చూడండి లోకంలో, అంత ఆనందమయమే. శరీరం కూడా ఆనందమయమే, భార్య ఆనందమయమే. అంత అయితే ఇది పరిమితికి లోబడి ఉంది కనుక, పరిమితికి లోబడి ఉంది కనుక అది ఆ కాస్త ఇస్తున్నది ఆనందాన్ని, అంతే తేడా. ఈ జ్ఞానం రావాలంటే మనకు బాగా శ్రవణం చేయాలి. ఆత్మవారే శ్రోతవ్య అన్నారే, అలాగే కావాలి. అంతేగాని ఈ పరమాత్మ దర్శనం చేసుకోవడం కళ్ళు మూసుకొని కూర్చోవాలండి 4 గంటలు. కళ్ళు మూసుకుంటే జ్ఞానం వచ్చేట్టుకంటే ప్రపంచంలోని గుడ్డోళ్ళంతా కూడా జ్ఞానులే కావాలా? అలా కాదే. చూడండి, అయితే ప్రాథమిక దశలో అలా అంటాం, రే పలక తీసుకున్నావు కదా,
గీతలు వేసుకుని రాయమంటాడు టీచరు. ఏమండి, ఎందుకని? గీతలే లేకపోతే ఈ మూల నుంచి ఆ మూలకు రాస్తాడు వీడు. అదే హై స్కూల్కి వెళ్ళి 6వ 7వ తరగతిలో ఉంటే తెల్లగాయతం పైన గీతలు వేసుకొని రాస్తే ఒప్పుకుంటాడా టీచరు? ఆహా, కొడతాను 4 గేట్లు. మరి ఏనాడు, మరి ఒకనాడు గీతలు వేసుకొని రాయరా అన్న ఆ వ్యక్తి గీతలు వేసుకుంటే కొడతానంటాడా? ఏమి ఇది అర్థం కావాలా? చాలామంది ఈ ద్వైతులకి ఏంటంటే ఎప్పటికి చచ్చినంత కాలం పైకి ఎదగలేరు కనుక దాన్నే కిందెందుకు చెప్పినారు అని ఆలోచిస్తూనే ఉంటారు ఎంతసేపు. అది అవునా కాదండి? బాగా విచారణ చేసి చూడండి. కనపడే ప్రపంచమంతా సచ్చిదానందమే. అందుకే ప్రతి ఒక్కటి మనకు ఆనందాన్ని ఇస్తున్నాయి, ప్రతి ఒక్కటి ఉంటున్నాయి, తెలియబడుతున్నాయి, జ్ఞానంలో ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఆనందాన్ని ఇస్తుంది. ఆనందాన్ని ఇవ్వండి ఏదో చెప్పండి చూద్దాం. మనం అనుకోవచ్చు, వెజిటబుల్ బిర్యానీ అయితే చాలా బాగా ఉంటుంది, ఆనందాన్ని ఇస్తుంది అనుకోవచ్చు. ఎక్కడికో వెళ్ళిపోయినా ఒకప్పుడు విచిత్రంగా నాకే అనిపిస్తుంది. ఒకప్పుడు చాలా 40-50 ఏళ్ల క్రితం అనుకుంటాను, ఒక ఊరి దగ్గర సినిమా షూటింగ్ జరుగుతుందండి. ఒక 50 ఏళ్ల క్రితం. సైకిల్ వేసుకొని పోయాను చూడ్డానికి. అని మధ్యాహ్నం 12 గంటలుగా వస్తుంది. అక్కడికి ఏమీ లేదు, ఎక్కడో అడవిది, చింతరాజపల్లి అని మడపంపల్లి దగ్గర. అది ఆ టయానికి తెలిసిన మా స్టూడెంట్ ఒకడు వచ్చి, సార్ అన్నం ఎట్లా చేస్తారు? ఈ అన్నం లేదు, ఏం లేదయ్యా అన్న. మేము మా ఊరు వాళ్ళం 4 ఉంటే పోయి వాడు ఒక సంగటి చేసుకొని ఒక కారం నూరుకొని ఏదో వచ్చాడు. అద్భుతంగా ఉందని తినేశారు. అందరికీ చాలా బాగుందంట. ఎందుకో ఆకలి అయిన వాడికి వాడి రుచిని ఎరుగుడంట. కాబట్టి ఏదైతే నువ్వు బాగలేదనుకుంటావో, బాగలేనిది ఏమీ లేదండి. అన్నీ బాగానే ఉంటాయి, అంతా ఆనందమే. ఆనందంగా లేనిది ఏదీ ఉండదు. కనుక ప్రపంచమంతా పరమాత్మే. ఒకవేళ కొంచెంసేపు కూర్చున్నాడు అనుకోండి, ఎవరో కళ్ళు మూసుకొని కూర్చోన్నాడు, అక్కడ కళ్ళు మూసుకొని కూర్చునేది ఆత్మను చూడడానికో ఆ దైవ దర్శనానికో కోసం కాదు. తను చదివినటువంటిది లేదా వినినటువంటిది కళ్ళు మూసుకొని కూర్చొని తాను దాన్ని అర్థం చేసుకుంటూ, దాన్ని మననం చేసుకుంటూ, తర్కించుకుంటూ, కొత్త కొత్త యుక్తులను ఉపయోగించుకుంటూ నిధిధ్యాసన చేయడానికి కావచ్చు బహుశా. అది అద్వైత సాధకుడు చేయవలసిన పని. ఎందుకని? ప్రపంచం కంటే అన్యంగా పరమాత్మను దర్శించేందుకు కాదు. అన్యంగా ఎట్లుంటాడు పరమాత్మ? విశ్వం, ఆయన విశ్వం. అన్యంగా, ఇప్పుడు అన్యంగా వేరుగా ఎట్లా చూస్తావు? నీకంటే ఆత్మ వేరుగా, ప్రపంచం కంటే ఆత్మ వేరుగా ఎలా చూస్తావు? అందువలనే అంతర్బాహ్యచేత సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్నారు. అది కాబట్టి కళ్ళు మూస్తే అదే, కళ్ళు తెరిస్తే అదే. కళ్ళు మూస్తూ తెరుస్తా ఉన్నా కూడా అదే, మధ్యలో కూడా అదే. అంతా సతచిత్ ఆనందమే. అయితే కొంతమంది ద్వైతులు ఏం చెప్తారంటే, పేరెన్నిక గన్న ఒక స్వామీజీ కూడా అన్నాడు ఒకప్పుడు, ఏంటయ్యా అంతా చక్కెర అయిపోతే ఎలాగా? నువ్వు చీమగా ఉండి ఆ పరమాత్మ చక్కెరగా ఉంటే ఎంత బాగుంటుంది. నువ్వు చీమగా ఉండాలా, పరమాత్మ చక్కెర. అది కదంటే ఈ ఆనందం. అదేదో సినిమాలో కూడా చెప్పాడు, ఎవరు రామదాసుడు అనుకుంటా. రాముడు ప్రత్యక్షమైతే రామదాసుకో, రావయ్యా నువ్వు ఇక్కడెందుకు ఊరికినా ఈ భూలోకంలో, ఈ ఒంటిమిట్టలో బాగలేదు, ఏకశిలా నగరంలో వచ్చేసేయంటే, స్వామి అక్కడ భజనలు ఉంటాయా, బాగా పాటలు పడుకోవచ్చా? ఇదేంటి, అక్కడ వైకుంఠానికి పోతే ఆయనకు భజనలు కావాల్సి వచ్చిందా? అదే మోక్షం అంటారా దాన్ని? బట్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు లోకంలో. పరమాత్మ చక్కెరగా ఉండాలంట, వీడు జీవుడు చీమగా ఉండాలంట. అంటే అప్పుడు ఏం చేయొచ్చు చూడండి. ఈ చీమ చక్కెర కంటే వేరుగా ఉందా లేదా? వేరుగా ఉంది. అప్పుడు మనం ఎట్లయితే విషయ సుఖాలు అనుభవిస్తుంటామో, అలాగే ఈ జీవుడు అనేవాడు ఆ పరమాత్మను ఆ తినే చక్కెరగా భావించి దాన్ని రోజు కొంచెం కొరక తింటూ ఉండాలన్నమాట. ఆ పరమాత్మను దాన్ని అనుభవించాలి. అప్పుడు అది ఏమవుతుంది చెప్పండి, ఆలోచించండి. అది విషయానందం అవుతుంది. పరమాత్మ స్వరూపం సచ్చిదానందము అని అంటూ ఉంటే దాన్ని చక్కెరగా నువ్వు తింటే అది విషయానందం. బ్రహ్మానందం ఎలా అవుతుంది? ఏమండి, శాస్త్రం అంగీకరించదు. పోనీ అది నీవు అంగీకరిస్తావేమో చెప్పు.
అప్పుడు అందరం కలుసుకొని మనం చక్కెర మూటను తింటే పరమాత్మ గోయిందా, అంతే కదా. చక్కెర మూట చుట్టుకారం కూర్చున్నాం అనుకో చీమలాగా అందరం. కాబట్టి ఇట్లాంటి మహానుభావులు ఉన్నాయి, శాస్త్రాలు ఉన్నాయండి, ఏం చేద్దాం. అందుకే అర్థమైతేనే అర్థమైతే స్థాయి, లేకపోతే గుళ్ళు గోపురాలు టెంకాయలు వంకాయలు. పరమాత్మ మళ్ళీ చెప్తారు అద్వైతులే, పరమాత్మ అనంతుడండి అంటారు. ఎప్పుడైతే అనంతమైన వస్తువు అన్నారో దానికంటే వేరే ఏదైనా ఉంటుందండి. మళ్ళీ పద్యం చెప్తారు, ఇందుగలందు లేడని సందేహం వలదు చక్రి. అప్పుడు ఎనంగా చక్రమూట ఎట్లా ఉంటుంది నాకంటే? అనంతమైనప్పుడు నాతో కలుపుకొని నేను మీరు చీమ దోమ అంతా కలుపుకొని కదా, అంతా కలుపుకుంటే కదా అది. అప్పుడు వేరుగా ఎట్లా ఉంటుంటావు? చక్కెరను అనుభవించడం అంటే పోనీలే ఒకవేళ అనుకుంటే కూడా, నాకు తెలివి ఉండి నేను చక్కెర మూటకు తెలివి ఉందా అండి? జడ పదార్థం. ఇప్పుడు ఈ మహానుభావులు ఏం చేశారు తెలుసా? ఆ పరమాత్మను జడం చేశారు. ఈ వెధవను, ఈ శరీరం కదా నేను తినేది, వీడిని మాత్రం చైతన్యం చేశారు. ఇప్పుడు ఆ పరమాత్మ కంటే ఈ జీవాత్మ చాలా గొప్పవాడైపోయాడు కదండి. ఆ పరమాత్మ కంటే జీవాత్మ చాలా గొప్పవాడు. ఎందుకో వీడికి చైతన్యం ఉంది, వీడు ఆ పరమాత్మను తినేస్తున్నాడు. విషయానందంలాగా చేసుకున్నాము మనం అందరం. ఆయన సదా ఉండడు, మనం ఉంటాం. చక్కెర మూట అయిపోతే ఇంకొక చక్కెర మూట కోసం పరిగెత్తుతాం కైలాసం వదిలిపెట్టి వైకుంఠానికి, అంతే కదా. వాళ్ళంతా జడం అయిపోతుంది. ఏం వ్యాఖ్యానాలండి ఇవి. కనుక ఇట్లాంటివన్నీ వదిలిపెట్టి తలకాయలో నుంచి ఏం చెప్తున్నది మహావాక్యం? అయమాత్మ బ్రహ్మ. ఈ జీవాత్మ అనుకుంటున్నావే బాబు, అదేనయ్యా బ్రహ్మ. మన స్వరూపమే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఇట్లాంటి దాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆనందాన్ని గురించి మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని, ఆనందమే కదా మన స్వరూపం, ఆనందమే కదా. ఈ ఆనందం సత్యం, జ్ఞానం ఆనందం, అదే కదా. అదే చెప్తున్నది ఆత్మబోధలో కూడా శంకరాచార్య వారు రాశారండి. అఖండానంద రూపస్య తస్య ఆనందలవాసితాః బ్రహ్మాది ఆస్తారతమ్యేన భవంతి ఆనందినః లవాః అని ఆత్మబోధలో శంకరుడు చెప్పారండి 58వ శ్లోకంలో. అంటే ఏంటిది? ఈ పిపీచీమ మొదలుకోని బ్రహ్మ పర్యంతం, ఆ 4 తలకాయల బ్రహ్మం, యావత్ సృష్టిలోని జీవరాశి అంతా ఉందే, ఇదంతా ఆ అఖండమైనటువంటి ఆత్మానందంలో. అది ఎటువంటిది? ఆత్మసాగరం, సముద్రం లాంటిది. ఇవంతా ఈ చీమ దగ్గర నుంచి ఆ దేవుళ్ళ వరకు కూడా ఒక చిన్న అంశాన్ని మాత్రమే తెలుసుకొని ఆనందాన్ని అనుభవిస్తున్నాం మనం. అది బ్రహ్మానందం. మనం ఏం చేస్తున్నాం? కొద్దిపాటిగా మనం అనుభవిస్తూ ఇది వేరే ఆనందం అని అనుకుంటున్నాం. చిన్న విషయం చూడండి, ఒకసారి చూద్దాం. ఇప్పుడు మన పైన పోతూ ఉంటే 10 చినుకులు పడ్డాయంట. నా పైన 10 చినుకులు పడ్డాయి. ఓహో, ఆకాశంలో నా 10 చినుకుల మబ్బు ఉంది అంటే అప్పుడు దాన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? ఇక్కడ నా పైన 10 చినుకులు పడ్డాయి కనుక అక్కడ కోటానుకోట్ల చినుకులు ఉంటాయి అని అర్థం చేసుకోవాలి కదా. అలాగే నేను ఈ చిన్న వాటిలతో ఆనందపడుతున్నాను జీవితంలో అంటే తప్పనిసరిగా గొప్ప ఆనందం ఉండి తీరాలి. అదే బ్రహ్మానందం అన్నారండి. ఈ ఆనందం అన్నది మరి ఒకటే కదా, ఒకటే కదా, మరి ఏకమేవ అద్వితీయం కదా, రెండవది ఎక్కడిది? అయితే మనకు విడివిడిగా కనపడుతున్నదే అని ప్రశ్న రావచ్చు. ఇప్పుడు విడివిడిగా అది కనపడడం నువ్వు భావిస్తున్నావు. ఇప్పుడు వచ్చిన చావంతా అది. ఆనందం విడివిడిగా ఎందుకు సార్ కనపడడం లేదు? 2 ఇడ్లీ అంటేనే ఈ ఇడ్లీ బాగుంది, మళ్ళీ దోశ వేస్తే దోశ బాగలేదు, ఇట్లా మీరే అంటున్నారు కదా సార్. మనం ఏం చేస్తున్నామంటే బాబు, ఈ రూపనామాలను చూసేటప్పటికీ అవి ఖండములుగా కనిపిస్తున్నాయి. మన దృష్టి మార్చుకొని చూడాలి ఇప్పుడు, అంతే. నువ్వు అన్నావు కదా, దానికే చెప్తాను. ఈ పిండి, బియ్య పిండి మినపిండి 2 కలిస్తే కదా బాబు ఇడ్లీకి అయింది. ఆ దోశకైంది ఏంటి? ఈ బియ్య పిండి మినపిండేనా? మరి అధిష్టాన రూపేణ ఒకటైన కారణం 2కి ఒకటైనప్పుడు కార్యం వేరుగా ఉంటుందంట పిచ్చోడా.
ఒకవేళ అంటూ వ్యవహారిక సత్యం, వ్యవహారిక సత్యంలో అంటున్నాం అంతే. అర్థం కాదా నీకు? ఇప్పుడు సముద్రం దగ్గర పోయినాము అంటున్నాం, ఎందుకు? అక్కడ అలా కనిపిస్తున్నదని మనం అంటున్నాం. అది అలా ఏమీ లేదు. మన దృష్టి అలా ఉంది. ఒకటి చిన్న అలా, ఒకటి పెద్ద అలా, ఇంకొకటి నడిపి అలా కనిపిస్తున్నది కదా. కాబట్టి అలలన్నీ వేరే, సముద్రం అంతా వేరే అన్నావు అనుకో, నువ్వు పిచ్చివాడివి అని అర్థం చేసుకోవాలంతే. నీకు మెంటల్ వచ్చేసింది, నువ్వే ద్వైతంలో పడి కొట్టుకుపోవాలా నువ్వు, అంతే. ఏం సార్ కనపడుతున్నది కనుకునేది మిథ్య. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, కనపడుతున్నది సత్యం కాదు. కనపడనిది ఏమండి, కనపడనిది కనిపించే వాటికన్నిటికీ ఆధారం ఎప్పుడు కూడా అది కనిపించదు. అలాగా నువ్వు భావన చేస్తున్నావు. ఏమి అయితే నా భావనే తప్పంటే కరెక్ట్, నీ భావనే తప్పు. ఎందుకు చూడు ఒకసారి. అలా ఈసారి వస్తుంది కదా, సముద్రం దగ్గర నిలబడుకో. సముద్రం దగ్గర నిలబడుకుంటే ఏమండి, నీళ్ళు వస్తాయి కదా నీ పాదాల వరకు. దోషుడితో తీసుకొని చూడు ఒకసారి. ఈసారి ఇంకొక అల వస్తుంది, పెట్టుకో దోషుడితో చూడు. అన్నీ నీళ్ళు ఒకటిగా ఉన్నాయా లేదా? మరి ఈ చిన్న అలా అదే నీళ్ళే, పెద్ద అలా అదే నీళ్ళే, సముద్రం అదే నీళ్ళే అయినప్పుడు వీటి మధ్య భేదం చెప్తున్నావయ్యా మహానుభావ. భేదంతో వ్యవహరించు కానీ సత్యం అనగాకు నువ్వు. అది సత్యం అనగాకు, తప్పది. అందువల్ల ఆనందం అన్నది ఒకటే. ఎప్పుడైతే మన భావనలు ఇవి రూపనామాలుగా ఎప్పుడైతే విభజించబడి ఉన్నట్లుగా చూస్తున్నామో, అసలు ఎట్లా విభజిస్తావు నువ్వు రూపనామాలుగా? ఒకసారి అర్థం చేసుకో. ఇప్పుడు మనలో ఉండేది పంచభూతాల సమ్మేళనం. పంచీకరణ భాష్యం చదివామా మనం? లేదనుకుంటా. ఇంకా పంచీకరణం చెప్పుకున్నాం. శంకరాచార్యులు రాశారండి పంచీకరణ భాష్యం అని ఒక గ్రంథం ఉంది మన దగ్గరే. ఆ పంచీకరణాన్ని గురించి రాశారు ఆయన. దాని మేరకు పంచభూతాలే కదండి ఇలాగ తయారైంది. తయారైంది అది. నా శరీరమైనా, ఏనుగు శరీరం, చీమ శరీరం కూడా, అన్నీ, రాయి శరీరం కూడా, రాయి కానీ కుర్చీ కానీ. కాకపోతే కొన్నిట్లో ఎక్కువగా ఉంటుంది, కొన్నిట్లో ఒక్కొక్కటి తక్కువగా ఉంటుంది. ఈ పంచభూతాల్లో ఒకటి ఎక్కువ ఉండొచ్చు, కొన్ని తక్కువ ఉండొచ్చు. మరి అన్నీ పంచభూతాలు అన్నప్పుడు మరి తేడా ఎలా వచ్చాయి? అన్ని పంచభూతాలే. ఈ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పింది శాస్త్రం. తతః ఆకాశ సంభూత ఆకాశాత్ వాయు వాయోరగ్ని. తైత్తిరోపనిషత్తు మర్చిపోయినావా? దాని నుంచే వచ్చాయంట, ఆత్మ నుంచే. ఎవరది? ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. దాని నుంచే వచ్చినాయంటండి. ఒకదాని నుంచి అన్నీ వచ్చినాయి. ఇడ్లీ పిండి అన్న ఒక పాత్రలో ఇడ్లీ పిండి ఒకటే ఉన్నది, ఇడ్లీలు 100 వచ్చినాయి. ఇప్పుడు ఆ పిండి కంటే ఇడ్లీలు వేరేనా? కాబట్టి పరమాత్మ ఒకటే ఉన్నాడు, పంచభూతాలు వచ్చాయి, పంచభూతాల నుంచి ఇన్ని జీవులు వచ్చాయి. ఎట్లా వచ్చినాయి? ఏమి ఎక్కడి నుంచి ఏది వచ్చింది? ఏంటిది? ఉన్నది పరమాత్మే. ఏంటి పరమాత్మ అంటే? మళ్ళీ కాళ్ళు తలకాయ చేతులతో ఆలోచించవద్దు. సత్యం జ్ఞానం అనంతం, సత్యచిత్ ఆనందం, అది ఒకటే ఉన్నది. మరి ద్వైతం వచ్చింది అంటున్నారు చాలామంది. ద్వైతం 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 అని. ద్వైతం సత్యము, ద్వైతం సత్యం అంటున్నారు. ఒకసారి ఆలోచించండి. ద్వైతము సత్యమైతే ద్వైతం మొదటి నుంచి ద్వైతంగా ఉందా? విడివిడిగా అలాగా? ఇంకెలా? దానికి ముందు ఏది ఉండాలి ఇప్పటికీ చెప్పండి? తప్పనిసరిగా అద్వితీయం ఉండాలి, ఒకటే ఉండాలి. ఆ రెండన్నది ముందు నుంచి ఉండడానికి లేదండి. ఒకటి ఉంటేనే 2, 3, 4 కోటి. అవునా? ఒకటి కంటే ముందు సున్నా అంటే ఏమి లేదని, శూన్యమని. మరి ముందు ఒకటి ఉండాలి కదా. రెండు ఎలా ఉంటుంది? రెండైన సంఖ్య కానీ ఏది కానీ ఉండడానికి వీల్లేదు. ఏకమే ఒకటే ఉండాలి. కాబట్టి ఆ ఏకమైనటువంటి అద్వితీయమైన బ్రహ్మ నుండే రెండవది రావాలి వస్తే. అలాగే ప్రళయం అయిపోయిన తర్వాత కూడా అంతా నశించినా ఏదో ఒకటి నశించింది అని చెప్పగలిగి సాక్షిగా తెలుసుకుంటూ ఉన్నది ఏదో ఒకటి, అది నిత్యంగా ఎల్లప్పటికీ ఉండాలి. లేకపోతే ప్రళయం వస్తే అన్నీ పోతాయి అని ఎట్లా చెప్తావు? చెప్పండి. ఎవరు చెప్పేది? ఎవరు తెలియజేసేది? సాక్షి ఎవరు? ఏమండి? 2 ఉన్నాయి, ద్వైతం అనేకం ఉన్నాయి. అనేక మొదటి నుంచి ఎలా ఉంటాయి? అనేకము. ఇప్పుడు మా ఇంట్లో నాకు సంబంధించిన వాళ్ళు, నవ్వు వస్తుందండి, మీరు ఆలోచించి చూడండి. మా మిస్సెస్కు సంబంధించిన వాళ్ళు అందరూ కలుసుకుంటే ఒక స్కూల్ పెట్టుకోవచ్చండి.
అని ఆలోచిస్తే నాకు 2 పిల్లలు, వాళ్ళకు పిల్లలు ఉన్నారు ఇప్పుడు. అంటే నాకు మనవరాళ్ళు కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళకు పిల్లలు ఉన్నారు. మా భార్యకు 5 మంది తమ్ముళ్ళు, 5 మందికి ఒక్కొక్కరికి 2, 3 వాళ్ళకు పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళకు పిల్లలు ఉన్నారు. ఇంతమంది ఉన్నారండి. ఇంతమంది సత్యమా? మొదట ఎవరు ఉన్నారు? మేమిద్దరమే కదా, నేను నా భార్య. చూసారా? అంతకుముందు అనేకం ఉంటారా? ఇప్పటికీ ఉండరు. అనేకం అన్నది ఇప్పటికీ ఉండదు. ఒకటైన సముద్రం ఉన్నప్పుడు వచ్చినాయండి అలలు. అలలు ఎప్పటికీ అన్నది కాదు. అలాగే ఎలా ఉంటుంది? ఇది అద్వైత స్థాయిని అర్థం చేసుకోవాలి మనం బాగా. ఇది అర్థం కాకపోతే అద్వైత స్థాయి అందుబాటులోకి రాదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? అంతటా అఖండమైన ఆత్మానందంలో ఒక చిన్న అంశం మాత్రమే తెలుసుకొని మనమందరం దానికి అనుగుణంగా ఆనందాన్ని అనుభవిస్తున్నాం అంతే. అందుకే ప్రతి వస్తువు ఆనందదాయకంగా ఉంది. నాకు లేకపోవచ్చు, ఇంకొకరికి ఉందండి. మనకు లేకపోవచ్చు, ఇంకొకరికి ఉంది, ఇంకొక ప్రాణికి ఉంది, ఇంకొక వస్తువుకి దేనికో ఉంది. అది ఆనందంగా ఏంటిది? అంతా వ్యాపించి అదే ఉంది. అంతా సత్, మనం చెప్పుకున్నాం, అంతా సత్ లక్షణం ఉంది. అంటే ఉండుట అని. అంతా జ్ఞానంలోనే ఉన్నాయి. చిత్ అంతా ఆనందంలోనే ఉన్నాయి. అంత ఆనందమే. ఈ విషయాన్ని మనీషా పంచకం అని శంకరులు రాశారండి. చాలా అద్భుతమైన ఒక శ్లోకం. యత్ సౌఖ్యాంబుదిలేశలేశ తయిమే శక్రాదయ నిర్వృత యత్ చిత్తే నితరాం ప్రశాంత కలనే లబ్ధ్వా మునిర్నిర్వృత యస్మిన్ నిత్యసుధాంబుదౌ గళితధీః బ్రహ్మైవ న బ్రహ్మవిత్ యః కచ్చిత్ స సురేంద్రవందిత పదో నూనం మనీషా మమ. తాత్పర్యంగా చూస్తే ఏ సుఖ సముద్ర కణలేశమును పొంది, అంటే ఆనందమైన సముద్రం ఉందంటే దాంట్లో కొన్ని డ్రాప్స్ తీసుకొని ఎవరో ఇంద్రాది దేవతలు కూడా ఆనందపడుతున్నారంటే, అలాగే ప్రశాంతమైన మనసు కలిగినటువంటి మునులు ఋషులు కూడా దేన్నైతే పొంది ఆనందాన్ని అనుభవిస్తున్నాడో అతడు ఇక బ్రహ్మవేత్త కాడు. బ్రహ్మైవన్న బ్రహ్మవిత్, బ్రహ్మవేత్త కాదు, బ్రహ్మయ్యే. అట్టివాని పాదములకు దేవేంద్రుడు కూడా నమస్కరించను అన్నాడండి. అది సౌఖ్యం. ఏ సుఖ సముద్రాన్ని పొందితే ఇటువంటి ఇంద్రాది దేవతలంతా కూడా ఆనందపడుతున్నారు వాళ్ళు కొన్ని కణాలు తీసుకొని. కాబట్టి తన చిత్తంలో అయినటువంటి ఆ బ్రహ్మవేత్త అంటే బ్రహ్మను తెలుసుకున్నవాడు. ఇంకా అతను బ్రహ్మవేత్త కాదు, బ్రహ్మవిత్ బ్రహ్మయేవ. ఓన్లీ అతను బ్రహ్మయే, బ్రహ్మవేత్త కాదు. బ్రహ్మవిత్ బ్రహ్మ ఏవ భవతి. బ్రహ్మను తెలుసుకున్నవాడు బ్రహ్మమే. ఇంక మళ్ళీ బ్రహ్మవేత్త ఏముంది? ఎందుకని? అంతా బ్రహ్మమే అయినప్పుడు నువ్వు ఏది పట్టుకున్నా అది బ్రహ్మమే. కనుక ఆత్మ స్వభావము ఏంటని తెలియబడుతోంది? ఆనందం, అఖండం అని చెప్పుంది. అది అఖండం, పీసులుగా లేదు. అంటే ఏంటి అర్థం? ఎడతెగని ఆనందం, నాన్ స్టాప్ హ్యాపీనెస్. ఒక చోటికి ఆగిపోయేది కాదండి. అందుకే కదా మనం పొద్దున్నే టిఫిన్ తిన్నాం, కాఫీ తాగాం, ఏది బట్ ఆనందం కోసం. దుఃఖం కోసం ఒక్కరు పరిగెత్తరు. నాకు దుఃఖం కావాలని ఎవరు పరిగెత్తరండి. ఆనందం కోసమే పరిగెత్తూ ఉంటాం. అన్నీ ఫ్యాన్ అయ్యి, వేడిగా ఉంది, ఏసీ వేయి, వేడిగా ఉంది, సినిమా సీరియల్ పెట్టు, క్రికెట్ పెట్టు, చూడండి. ఎందుకని? అది అంతా వ్యాపించింది. కానీ దేనిలో నీకు ఇష్టమో, నీ ఇష్టం అంటే అర్థం అదే. నీలో ఉన్న ఆనందాన్నే కోరుతూ ఉంది. ఆ ఆనందం ఉందే అది పరిపూర్ణం. అది ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలాగా, అలాగా ముక్కలుగా లేదండి. ఆత్మ పీసెస్ కాదు, అనేకం కాదు. అనేకం శరీర మనోబుద్ధులు. అసలు నిజానికి ఇవి కూడా అనేకం కాదు. అసలు శరీరాలు లేవు అసలు. ఇవంతా మన భావనలు. ఎందుకు? శరీరములు సత్యం కాదు. మీరు అనొచ్చు మన భావనలు అంటున్నారే, బాగా మనం అనుభవిస్తున్నాం కదండి. కనిపిస్తూనే అన్నీ కనపడుతున్నాయి, అన్నీ చూస్తున్నాం, కరెక్టేనయ్యా.
కల్లో కూడా కనిపించాయి. రాత్రి కల్లో ఢిల్లీకి వెళ్ళాను, మోదీతో ఏదో మీటింగ్ నాకు. భలే ఉంది, రాణిస్తాడు నన్ను వాకిలి దగ్గర కన్నా, తలుపు దగ్గర కన్నా రాణిస్తాడు ఆయన. అయినా పోయి మీటింగ్, నాకు పెద్ద సింహాసనం వేశారు అక్కడ. పోనీలే, ఆ శరీరం అన్నా నిజం అనుకుందామంటే తెల్లారితేనే మళ్ళీ మోకాలు నొప్పి ఇది వచ్చేసి ఈ శరీరం వచ్చింది. దీని పెద్దగా లేదు, గాఢ నిద్రలోకి పోయాను అనుకో, ఏ శరీరము లేదు, ఎవరు లేరు. మరి ఇటువంటి శరీరాలు సత్యమని అనేకమని ఆ ద్వైతులనే మాటలను పట్టించుకోకయ్యా బాబు, నువ్వు అర్థం చేసుకో. సత్యం అంటే ఏమిటి? ఎప్పటికీ ఉండాలా అలాగే. ఎట్లా పోయాదా దుంపదగా? అసలు హై స్కూల్లో చదివేటప్పుడు ఫుట్బాల్లో ఆల్రౌండర్ కానీ పరిగెత్తి బాల్ కొడితే దుంపదగా గోల్ కావాల్సింది. అట్లా ఉన్నది శరీరము. దీని దుంపదగా ఇలా అయిపోతూ ఉంటే ఇది సత్యం అంటావు ఏంటయ్యా నువ్వు? సత్యం కాకపోయినా ఆనందాన్ని ఇస్తున్నది కదా. సత్యం కాకపోయినా ఆనందాన్ని ఇస్తుంది కదా అంటే ఏమిటి అర్థం? కరెక్టే, ఇది ఆనందమే కదా. కాదని ఎవరు చెప్పారు? మేము చెప్పామా? అంతా ఆనందమేనయ్యా, అంతా ఆనందమే. అయితే నువ్వేం చేస్తున్నావు? ఆనందాన్ని కత్తి తీసుకొని ఒక కత్తితో అన్ని ముక్కలుగా నరికేసావు. ఒక ముక్క ఇడ్లీలు పెట్టావు, ఒక ముక్క దోశలు పెట్టావు, ఒక ముక్క పచ్చడిలో పెట్టావు. ఒక ఆయనకు బయట ఉండే ఆయనకు ఆ పచ్చడి అంటే ఇష్టం. ఒక ఆయనకు సాంబార్లో పెట్టావు, ఆయనకు సాంబార్ అంటే ఇష్టం. ఇది మనం చేసిన పని ఏంటంటే, నువ్వు వ్యవహారికంలో ఎన్నైనా అనుభవించవయ్యా. ఉన్న ఆనందం ఒకటి, అది నీ స్వరూపమే, మళ్ళీ నిన్ను దాటి లేదు. నువ్వు కళ్ళు మూసుకొని పనుకున్నావు అనుకో, ఏమి ప్రపంచమే లేదు. ఇంక నీకు ప్రాపంచిక విషయాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఏమండి, ఈ విషయాన్ని ఆనందాన్ని గురించి ఇంకా మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కొంచెం బాగా విచారణ చేద్దామండి. ఎందుకంటే ఈ లక్షణాలు, స్వరూప లక్షణాలు మనకు బాగా అర్థమైతే మన స్వరూపం ఎటువంటిదో మనకు అవగాహనకు వస్తుంది. ఇది ఫలానా అని తెలిస్తేనే మనమే అదే అని అర్థమవుతుంది. అంతవరకు అర్థం కాదు మనకు. ఎక్కడో ఉంటాం మనం కూడా. కైలాసానికి పోయినట్టు, మన కోసం విమానం చచ్చిపోతాను, విమానం వచ్చి విమానంలో పోయినట్టు ఆ నుంచి వాళ్ళు మెడబట్టి ఏమయ్యా ఇంకా ఉంటావా నువ్వు చేసుకునేదంతా? ఆఫ్టర్ ఆల్ నువ్వు 10 రూపాయలు దానం చేసేసి 1,00,000 రూపాయలు కావాలంటావే నువ్వు. వాళ్ళంతా ఏం కావాలి? లక్షలు ఇచ్చిన వాళ్ళు వాళ్ళంతా ఫస్ట్ సీట్లో కూర్చోంటారు. ఇవంతా కాదు. కాబట్టి బాగా ఆత్మ లక్షణాలను, సత్ చిత్ ఆనందం అనే లక్షణాలను బాగా విమర్శగా బాగా అర్థం పట్టాలి. ఎంత అర్థం పడితే జ్ఞానం లభ్యమవుతూనే. జ్ఞానమే ఆత్మను చూసేది కాదు, మన మనసులో పట్టాలి, మన మనసుకు పట్టాలి. హరి ఓం తత్సత్.